నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. మువ్వలపాలెం విశాఖపట్నంలో కేసు నమోదైంది రాహుల్ సిప్లిగంజ్ పైన. ఇప్పటిదాకా రాహుల్ సిప్లిగంజ్ మన అందరికీ ఎలా తెలుసు అంటే ఒక ఆస్కార్ విన్నింగ్ సాంగ్ కి పాడినతను, అట్ ద సేమ్ టైం మనం తీసుకుంటే బిగ్ బాస్ విన్నర్. ఇలాగే ఒక ర్యాప్ కి పేరున్న రాహుల్ సిప్లిగంజ్ ఈ రోజు సోషల్ మీడియాలో విపరీతంగా బ్యాక్లాష్ ఫేస్ చేస్తున్నాడు. రాహుల్ సిప్లిగంజ్ ఒక మహిళని విపరీతంగా బ్లాక్మెయిల్ చేశాడు. అట్ ద సేమ్ టైం ఒప్పుకోకపోతే ఎంత దారికైనా వెళ్తాం, ఆవిడ ప్రైవేట్ వీడియోలన్నీ చాలా మందికి చూపిస్తామని చెప్పి బ్లాక్మెయిలింగ్ లోకి వెళ్ళారని ఈ రోజు అతని పైన కేసు నమోదైంది. రాహుల్ సిప్లిగంజ్ అతని బామ్మర్ది రాహుల్ రెడ్డి, ఎవరైతే ఇతని వైఫ్ బ్రదర్ ఉంటాడో రాహుల్ రెడ్డి అతని పేరు. సో అతని బామ్మర్ది రాహుల్ రెడ్డితో పాటు 13 మంది పైన, ఇంకా 13 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇది 2 నెలల క్రితం కట్టిన కేసు, కానీ ఇప్పటిదాకా లైమ్ లైట్ చూడలేదండి. అది విచిత్రం మనం చూడాల్సింది. ఇక్కడ విశాఖ కమిషనర్ మనం చూసుకుంటే మువ్వలపాలెంలోకి వచ్చింది జోన్ ఇది. మువ్వలపాలెంలో ఆ యువతి కంప్లైంట్ ఇచ్చింది. అండ్ దీంట్లో అడ్వకేట్ గీత, ఎవరైతే బిట్ కాయిన్ల గురించి అప్పుడు పోరాటం చేసి ఒక మంచి పేరు సంపాదించుకున్న అడ్వకేట్ గీతాని కూడా దీంట్లో పార్టీని చేశారు ఎఫ్ఐఆర్ లో. అసలు కథ నేపథ్యంలోకి వస్తే మనకు అందరికి అర్థమవుతుంది ఎక్కడ రాహుల్ సిప్లిగంజ్ బామ్మర్ది ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి శారీరకంగా వాడుకుని ఆ అమ్మాయి దగ్గర డబ్బులు కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి, ఆ అమ్మాయి చాలా అంటే కన్వీనియంట్గా ఉన్నప్పుడు, వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఆ అమ్మాయిని అభ్యంతరకరమైన వీడియోలు తీసి, ఒకవేళ ఆ అమ్మాయి మళ్ళీ బెదిరించినాను అంటే పెళ్లి చేసుకుంటావు కదా ఏమైందని అడగడానికి వస్తే ఈ వీడియోలన్నీ సర్క్యులేట్ చేసి మా తెలిసిన వాళ్ళందరికీ చూపిస్తామని ఆ అమ్మాయిని బెదిరించి డబ్బులు కూడా ఎక్స్ట్రాక్ట్ చేశాడు. ఆ అమ్మాయి ఒక్కసారి ఉలిక్కిపడి మీడియేషన్ కాల్ ఫర్ చేస్తే మీడియేటర్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే ఈ 13 మంది. ఎవరైతే రాహుల్ సిప్లిగంజ్ బామ్మర్ది వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ మీడియేషన్ పంపించి ఒప్పుకొని తీరాలి అని బెదిరించారంట. దాంట్లో రాహుల్ సిప్లిగంజ్ కూడా ఆ అమ్మాయిని బెదిరించాడు అని చెప్పి అమ్మాయి ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఇది ఈ రోజు లైమ్ లైట్ చూసిన కేసు. నిజంగా ఇది ఒక షాకింగ్ అనిపిస్తుంది. అంటే ఒక లేడీని ఆవిడకి తెలియకుండా ఎంత నెగ్లిజెంట్గా ఆవిడ వీడియోస్ తీసేసి అవే బయట పబ్లిక్లో పెడతామన్న అమ్మాయిని బెదిరించి చివరికి ఈరోజు ఇంత నీచ స్థితికి పడిపోయారు ఒక్కొక్కళ్ళు చూస్తూ ఉంటే. సో ఈ విషయం గురించి అర్జెంట్గా కేసు నమోదైంది. ఎనీ టైం అరెస్ట్కి రంగం సిద్ధమవుతుంది. ఎందుకంటే ఏపీలో ఎప్పుడన్నా ఒక మహిళ కేసు బయటకు వచ్చిందంటే ఎంత సెలబ్రిటీ అయినా కూడా తాట తీస్తాం అనే లెవెల్లో గవర్నమెంట్ వర్క్ అవుతుంది. బట్ విచిత్రం ఏంటంటే రాహుల్ సిప్లిగంజ్ ఎక్కడ ఏ మీడియాకి అవైలబుల్ లేకుండా లిటరల్లీ అతను పరారులో ఉన్నాడు. ఎంతమంది ఎన్ని ఫోన్లు చేస్తా కూడా అతను రీచ్ అవుట్ అవ్వట్లేదు. అండ్ ఈ కేసు 2 నెలల క్రితం పెడితే ఇప్పుడు దాకా వేగవంతమైన స్పీడ్లో ఎందుకని అరెస్టులు జరగలేదనే విషయం కూడా ఉంది. ఇప్పుడు ఈవిడ కేసు పెట్టింది. ఈ విషయం పైన మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్ బామ్మర్ది రేపెళ్ళి కేసు పెడతాడంట ఆవిడ పైన. అంటే ఇవన్నీ ఆవిడ డబ్బులు వసూలు చేయడానికి ఇలాంటి కేసులు పెడుతుంది, మమ్మల్ని బెదిరించింది అని చెప్పి. ఆబ్వియస్లీ ఒక లేడీ ఎప్పుడైనా ధైర్యం చేసి బయటకు వచ్చి కేసు పెట్టారన్న తర్వాత అదర్ సైడ్ కూడా కేసులు పెడతానే ఉంటారు. బట్ వాళ్ళ ఆరోపణలు ఏంటంటే మమ్మల్ని బెదిరించి డబ్బులు లాగిందని. కానీ దీంట్లో ఆ లేడీని బెదిరించడంలో రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉంటాం. నిజంగా ఇది ఒక షాకింగ్ థింగ్. ఫస్ట్ డే నుంచి ఎప్పుడైతే హ్యాండ్ ఇచ్చాడో ఆ రోజు నుంచి రాహుల్ సిప్లిగంజ్ లిటరలీ ఆ లేడీని కూడా బెదిరించాడంట, కూర్చుని మాట్లాడి బెదిరించేవాడంట. అండ్ ఇది కాకుండా హైదరాబాద్ పిలిపించి కూడా రాయబారాలు జరపాలని చూశాడంట. పెళ్లి లేదు ఏం లేదు, జస్ట్ లీవ్ ఇట్ అని చెప్పి అమ్మాయి ఒప్పుకోకపోతే ఇక్కడ కూడా బెదిరించాడంట. సో ఎట్టకేళ్లకు ఈ కేసు విశాఖపట్నం మువ్వలపాలెం పోలీస్ స్టేషన్ లో నమోదైంది. ఎనీ టైం మనం వినొచ్చు రాహుల్ సిప్లిగంజ్ అండ్ వాళ్ళ బామ్మర్ది రాహుల్ రెడ్డి అండర్ అరెస్ట్ అని చెప్పి. రైట్ నో వాళ్ళు పరారులో ఉన్నారు. బహుశా వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకునేదాకా బయట కనపడరు. ఇది ఒక ఉమెన్ కేసు కాబట్టి చాలా సీరియస్గా వెళ్తుంది. సో మీరందరూ మీ ఒపీనియన్ ఏంటి? బెదిరింపులు ఏంటి? ఒక పొజిషన్ వచ్చిన తర్వాత ఇలాంటి వేషాలు వేస్తే పబ్లిక్ హర్షిస్తారా? వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్కి ఎంత డ్యామేజ్ అవుతుంది? దీని గురించి ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.